ఒక అంచనా ప్రకారం ఏంటంటే మోడీ ప్రధాని అయిన తర్వాత 1000 నోటు 500 నోట్లు రద్దు చేస్తున్నామని డిమానిటైజేషన్ ప్రకటించింది కదా మోడీ రాత్రి 8 గంటలప్పుడు 100-500 నోట్స్ లీగల్ టెండర్ కాదు అని చెప్పిన క్షణానికి పాకిస్తాన్ కరాచీలో ఉన్న ఇద్దరు కనానీ బ్రదర్స్ అనే ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి 70,000 కోట్లు అచ్చేసి పెట్టుకున్నారు. వాళ్ళు 1000-100-500 నోట్లు. అప్పుడు కాశ్మీర్లో ప్రతిరోజు రాళ్ళు ఇసిరేటోళ్ళు గుర్తుందా? అవును. పనిలేని పోరాడు అందరు, ప్రతి పోరాడు టీనేజ్ పోరాడు, లేకపోతే కొంచెం పెద్దగా ఉన్నోడు, నిరుద్యోగి, చదువుకోనోడు అందరు వచ్చేటోళ్ళు. ఆర్మీ వెహికల్స్ మీద రాళ్ళు విసిరడం. ఇక్కడికి వచ్చి ఆ రాళ్ళు విసిరేటోళ్ళకి రోజు 500 ఎవరిస్తున్నారు? ఈ దొంగ నోట్లు అన్నీ సర్క్యులేట్ అయ్యేవన్నమాట. పాకిస్తాన్ కరాచీలో వచ్చి దాన్ని నేపాల్ ద్వారా కానీ యూపీ ద్వారా కానీ లోపలికి తీసుకొచ్చి దేశమంతా స్ప్రెడ్ చేసేవాళ్ళు. ఎప్పుడు సోనియా గాంధీ మన్మోహన్ ప్రభుత్వం ఉన్నప్పుడు.